బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పెండింగ్ స్థానాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. 3 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలి అనే అంశంపై కసరత్తు ప్రారంభించారు. 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. వీటిలో ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానానికి జనసేన అభ్యర్థులను ప్రకటించింది. ఇక అవనిగడ్డ, పాలకొల్లు, విశాఖ సౌత్, మచిలీపట్నం సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. జనసేన పార్టీకి సంబంధించి పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 18 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇరు పార్టీల నేతలు కలిసి సర్ది చెప్పే ప్రయత్నం చేసి అక్కడ 18 స్థానాల్లో కూడా అభ్యర్థుల ప్రకటన అయితే చేశారు. ఇక మిగిలి ఉన్నటువంటి 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కృష్ణా జిల్లా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్, మచిలీపట్నం స్టేట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీని మీద ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎక్కడా కూడా, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు కావటంతో అక్కడ అభ్యర్థులు కూడా తమకు టికెట్లు ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనతో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమందిని కొన్ని స్థానాలకు సంబంధించి నేతలను అవసరమైతే జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 3 స్థానాలకు సంబంధించి ఏం చేయాలన్న దాని మీద కూడా కసరత్తు అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. బహుశా ఇవాళ కానీ రేపు కానీ ఈ అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. లహరి, థ్యాంక్ యూ రామకృష్ణ.